టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా బ్రాహ్మణి గారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణలో చర్చలు వినిపిస్తున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి? నారా బ్రాహ్మణి గారు గాని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీ బాధ్యతలేమి తీసుకోరండి ఎవరు. ఓకే. తెలంగాణకు సంబంధించిన ఒక వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తే ఆ! చాలా పవర్‌ఫుల్‌గా ఉండి ఒక యువ నాయకుడు వస్తున్నాడు. ఆ! ఆ పేరనేటువంటిది ఇంకా రివీల్ చేయలేదు. ఈ ఈ లైన్ మాత్రం తెలిసింది మాకు. ఓకే. మేము మేము ఆసక్తిగా దీని గురించి గమనిస్తే. ఆ! డెఫినెట్‌గా తెలుగుదేశం పార్టీకి చాలా ఉజ్వల భవిష్యత్తు తిరిగి పునరుత్తేజం పొందుతుంది తెలంగాణ. కారణం ఏంటంటే, ఎంతో కొంత జుట్టు ఉండాలి కదా ముడేసుకోవాలంటే. ఆ! అది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉంది. హ్మ్. అసలు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇది ఈ టర్మ్‌లోనే జరిగింది. ఆ! అలాగే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం ఇప్పుడే జరిగింది ఆ! ఈ ఎన్నికల్లో. ఆ! గత ఎన్నికల్లో కూడా ఒక ఇద్దరు గెలిచారు. అవును. వాళ్ళు టీఆర్ఎస్‌లో వెళ్ళిపోయినారు. టీఆర్ఎస్‌లో గెలిపోయినా కానీ గెలిచారు కదా! సత్తుపల్లి, ఆ! అశ్వరావుపేట. ఆ! ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మొన్న జరిగిన లోక్సభ కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. ఆ! ఇది పార్టీ ఆవిర్భవించి మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ! అంటే దానికి ఒకసారి ఒక ముగింపు కార్డు తీసుకొచ్చి మళ్ళా తిరిగి దుక్కు దున్ని విత్తనం నాటి మళ్ళా ఆ పార్టీని బతికించే సంస్థాగత నిర్మాణము మీ ఓట్ బ్యాంక్ అట్లనే ఉందంటారా? డెఫినెట్‌గా ఉంటుంది. ఎక్కడ పోద్దండి? ఇప్పుడు ఆ! అలాగ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా లేని సంస్థాగత బలము, పార్టీ మీద అభిమానము, ఆ జెండా పట్ల గౌరవం ఆ పార్టీకే ఉందండి. ఈ దేశంలోనే చూసుకోండి. ఎందుకంటే ఆ పార్టీ ఉనికి ఇక్కడ లేదు ప్రాతినిధ్యం విషయంలో. కేడర్ సానుభూతి పట్ల ఓటు బ్యాంక్ ఉన్న పార్టీగా చట్టసభల్లో ఆ పార్టీ ఉనికి లేదు. అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన ఆ నాయకులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, ఆ నాయకులకు అవమానం జరిగినా, ఆ నాయకులకు కష్టం వచ్చినా ఖచ్చితంగా అండగా నిలబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని దాచుకుంటలేదు చూసుకోండి కావాలంటే. అంటే ఈ ఇంటికి మళ్ళీ రంగులేసి మన ఇల్లు రెడీ అయిందిరా రండిరా అంటూ వచ్చేస్తారన్నమాట. అందగా అద్దెకుంటున్నారు వేరే ఇంట్లో. ఆ ఇల్లు కొంచెం పాములు గీములు దూరినాయి ఆ మధ్యని. ఆ పాములన్నీ బయటకు పోయినాయి అన్నట్లు తరివేశారు ఒక రకంగా చెప్పాలంటే. పెస్టిసైడ్స్ పెట్టి పెస్ట్ కంట్రోల్ చేసి మొత్తం అందరూ పోయిన తర్వాత ఇప్పుడు సెట్ చేస్తున్నారు. ఇప్పుడు వీటి నుండి చేదట్టు అయింది అనుకోండి ఏం చేస్తారు? మందేస్తారు. పెస్ట్ కంట్రోల్ అన్నీ చేసి రండి బొద్దింగలు గిద్దంగలు ఎలకలు గిలకలు అన్నీ పోయినాయి, మళ్ళీ నివాసయోగ్యం అయింది రండి అంటే మళ్ళీ దుకాణం సర్దుకుని వెళ్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ పార్టీకి అయితే తెలంగాణలో రేపు మళ్ళీ ఇంకా పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. గ్రేటర్లోనే దాదాపు 50 సీట్లు వచ్చేలా ఉన్నాయి.